శ్రీ రాఘవేంద్రాయ నమః. మనము శంఖకర్ణుని రెండో జన్మ వృత్తాంతంలో వ్యాసరాయలుగా జన్మిస్తారండి. వ్యాసరాయలు అవతారం ఎత్తుతాడు రెండో జన్మ. ముందు జన్మలో ప్రహ్లాదుడు కదండి, ఆ తర్వాత రెండో జన్మ వచ్చి వ్యాసరాయలు. ఈయన ఈయన ఏం చేస్తాడండి, ఈ శంఖకర్ణుడు రెండో జన్మలో కలియుగ మందు శాలివాహన శకాలములో వ్యాసరాయులను పేరున జన్మించి క్రీస్తు శకం 1447 ఏప్రిల్ మాసంలో బన్నూరు అనే గ్రామంలో సీతమ్మ రామాచార్యులనే పరమ పవిత్ర బ్రాహ్మణ దంపతులకి జన్మిస్తారండి. వీరి జన్మ వృత్తాంతం ఎలా ఉందంటే, వ్యాసరాయులు జన్మించక ముందు వీరి తండ్రి రామాచార్యులు కొన్ని కారణాల వల్ల మరణిస్తారు. కానీ పరమ సాధ్వీమణి అయిన సీతమ్మ పుణ్య విశేషం వలన ఆయన మరణిస్తాడండి. కానీ ఆ తల్లి అంటే భార్య చేసుకున్న పుణ్య ఫలితం వల్ల ఏమవుతుంది, మాధ్వ పీఠాధిపతులైన బ్రాహ్మణ తీర్థుల వారు రామాచార్యుల మృతదేహంపై అదే వాళ్ళు తపశ్శక్తితో వాటర్ని అంటే కమండలంలో పోసుకుంటారు కదండి, వాళ్ళ తపశ్శక్తితో ఆ వాటర్ని తీసి ఆయన మీద చల్లంగానే ఆయన మళ్ళీ జన్మమెత్తుతాడండి. ఎవరు? రామాచార్యులు వారు. ఎవరి వల్ల? ఆ భార్య వల్ల. ఆ సీతమ్మ తల్లి పుణ్యవతి, ఆ మహాతల్లి, ఆమె యొక్క పూజలకి వాటికి మళ్ళీ ఈయన్ని ఆయన ఆ తీర్థం చల్లి బతికిస్తాడండి. ఎవరు? మధ్వ పీఠాధిపతులు చల్లి బతికిస్తారు. వారిని పునర్జితుల్ని చేసి స్వామివారి అభిష్టము మేరకు తమకు కలిగే మొదటి సంతానం అంటే ఈయన్ని బతికిస్తాడు కదా, ఆ దంపతులు ఇద్దరు ఆయన బతికి లేచి కూర్చుని భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటారనమాట, మనకు పుట్టే మొదటి సంతానాన్ని స్వామివారికి ఇచ్చేద్దాం చూడండి అని అంటారు అని ఆయన దగ్గర వాగ్దానం చేసేస్తారు ఆ పీఠాధిపతి దగ్గర. అలాగే పాపం మధ్వ పీఠాధిపతులు అయిన బ్రాహ్మణులకి మాట ఇచ్చేస్తారు వీళ్ళిద్దరూను, భార్యాభర్తలు. నిజంగానే వాళ్ళు సరే అనుకుంటారు. వీళ్ళిద్దరూ గృహస్థాశ్రము చేసుకుంటూ ఉంటారు. నిజంగానే వాళ్ళకి కొంతకాలానికి వ్యాసరాయల వారు జన్మిస్తారు. ఒక బిడ్డ పుడతాడండి, ఆయనే వ్యాసరాయలు. అయితే ఆ బ్రాహ్మణ్య తీర్థుల వారికి ఇచ్చిన మాట ప్రకారము సీతమ్మ రామాచార్య దంపతులు పురిటి కందును తీసుకెళ్ళి ఆ పీఠాధిపతికి ఇచ్చేస్తారండి. ఇచ్చేసి ఆ బాలుని స్వామివారికి సమర్పిస్తారు. బ్రాహ్మణ్య తీర్థుల వారు ఆ శిశువును భూస్పర్శ ముందు భూమి మీదే పెట్టమని ఆ తర్వాత ఒక తట్టలో ఉంచి ఆ బాలుని పెంచి పెద్ద చేస్తాడండి. ఆయన చేసి 8 ఏళ్ళు రాగానే, ఆయనకి 8 ఏళ్ళు వచ్చిగానే ఉపనయనం చేస్తాడటండి. ఆయనకి ఉపనయనం చేసి ఉపనయనాది సంస్కారములన్నీ నిర్వర్తింపజేసి 8వ సంవత్సరం నందు సన్యాసాశ్రమానికి పంపిస్తాడంటండి. సన్యాసాశ్రమంలో దీక్ష తీసుకునేలాగా చేస్తాడండి. ఆయన చేసి చూడండి, ఆయనకి వ్యాసరాయులని నామకరణం కూడా చేస్తాడండి. ఆయన ఉపనయనం చేసేస్తాడండి, సన్యాసాశ్రమ దీక్షకు పంపిస్తాడు. అలాగే ఆయనకి వ్యాసరాయలని పేరు పెడతాడు. ఈయన రెండో జన్మలో ఉన్నాడు కదా, చేస్తాడు. కారణ జన్ములైన వ్యాసరాయల వారు అనతి కాలమునంది సర్వ విద్యాలు నేర్చుకుంటాడండి. మరి మహానుభావుడు భగవంతుని అనుగ్రహంతోనూ వాళ్ళ ఆశీర్వాదంతో జన్మలు ఎత్తుకొస్తున్నారండి. ఇదండి, ఏదన్నా పుణ్యం చేసుకోవాలంటే జన్మలకి భగవంతుడికి దగ్గర అయిపోయేటట్టుగా ఉండాలి జన్మ అనేది. అలాంటి మంచి జన్మ అయింది. అలాగా ఆయన అనతి కాలంలోనే సర్వ విద్యలను చేసుకుని బ్రాహ్మణ్య తీర్థుల అనంతరము పాపం ఆయన చివరికి ఈయనకి అప్పగిచ్చేస్తాడండి. ఆయన అనంతరము అన్నీ కూడా పీఠాన్ని ఈయనకి ఇచ్చేస్తారు. ఎవరికి? వ్యాసరాయల వారికి ఇచ్చేస్తాడు. ఈయన ఏం చేస్తాడండి, ద్వైత మత పీఠమైన శ్రీ మధ్వ పీఠాధిపతులైన భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రబోధిస్తూ
ఈయన ఏం చేస్తాడు, ఇంకా ఆయన పెద్ద ఆయన ఈయనకి అప్పచెప్పేశాడు కదండి, పెంచి పెద్ద చేసి అన్ని దీక్షలు తీయించి అన్ని యోగాలు నేర్పించేసి భక్తి అంతా నేర్పించేస్తాడు. నేర్పించేసి ఈయనకి పీఠాన్ని అప్పచెప్పేస్తాడు. ఈయన ఏం చేస్తాడండి, భక్తి జ్ఞాన వైరాగ్యాలని అందరికీ ప్రబోధిస్తూ భారతదేశం అంతటా తిరుగుతూ ప్రతి ఒక్కరికి మంచి మంచి ఆశీర్వాదాలను ఇస్తూ చెడ్డవాళ్ళని కూడా మంచివాళ్ళుగా మారుస్తూ ఈయన మొత్తం ప్రపంచం అంతా తిరుగుతాడండి. ఆ అద్వైత పండితుని ఓడించి ఒక చోట ఏమవుతుందంటే, అప్పయ్య అని ఒక దీక్షితులు వారు అద్వైత పండితుని ఓడించి అతను అతను పండితుడంట. ఎక్కడ మన ఈ ఊరు తిరుగుతూ ప్రతి ఒక్కరిని చెప్తూ వాళ్ళకి మంచి మంచి విషయాలు, చెడ్డవాళ్ళకి మంచి మార్గంలో మార్చే ఈ విధంగా తిరుగుతూ తిరుగుతూ కుంభకోణం వచ్చేస్తారు. కుంభకోణం వచ్చిన తర్వాత అక్కడ అప్పయ్య దీక్షితులు అని ఒక పండితుడు ఉంటాడు కుంభకోణంలో. ఈయన ఊరూరు తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఎక్కడ ఆగుతాడండి, కుంభకోణం నందు ఆగుతాడు. అక్కడ అప్పయ్య దీక్షితులను అద్వైత పండితులు ఒక అతను ఉంటాడంటే, అతన్ని కూడా ఈయన ఓడించేస్తారటండి. ఈయన యొక్క భక్తి జ్ఞాన ఇదితో వైరాగ్యాలతో ఆయన కూడా ఓడించేస్తాడు. ఆయన ఓడించేసిన తర్వాత విజయం సాధించేస్తాడు. అంటే గెలిస్తే విజయమే కదండి మరి. అప్పుడు శ్రీ వ్యాసరాయల వారిను భారతవనియందు సంచరిస్తూ సంసార అంధకారములో చిక్కి నిద్రాణమై ఉన్న భారతీయులకు తన దివ్య బోధనలను జ్ఞాన దీపికలను ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించడమే కాక ఈయన ఏం చేస్తాడండి, వ్యాసరాయల వారు ఈ భారతదేశం అంతా తిరుగుతూ 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 అంతా సంచరిస్తూ ఈ సంసారంలో మోహంతో అంధకారంలో చిక్కిపోయి ఉన్న వాళ్ళందరినీ కూడా తన దివ్య ప్రబోధాలతో, అంటే ఆయన చెప్పిన మాటలతో చక్కగా బాబా గారు చూడండి, మనకు కూడా మంచి మంచి ఇప్పుడు సాయి సత్యర్థిని ఎలా ఇచ్చారో మనం చదువుకుని ఎంత ఆనందపడుతున్నామో అదేవిధంగా ఈయన చక్కటి బోధనలు చేసేవారటండి. మంచి మంచి మాటలు చెప్పి దివ్య బోధనలు చేసేవారటండి. అప్పుడు వాళ్ళకి ఏమయ్యేది, జ్ఞాన దీపికలను తీసుకొచ్చేవారంట. వాళ్ళలో జ్ఞానం అనే ఒక దీపాన్ని తీసుకొచ్చేవారు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించడమే కాక తమ ముఖ్య ప్రాణదేవులైన ఆంజనేయ స్వామి భక్తుడు అంటండి. ఆయన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించిన హనుమంత్ విగ్రహాలు 732గా ఆయన ప్రతిష్ఠించినవి ఉన్నాయంటండి. విజయనగర సామ్రాజ్యమును శ్రీకృష్ణదేవరాయల వారు పరిపాలించే కాలములో శ్రీ వ్యాసరాయల వారు విజయనగరము నిశ్చయుట, రాజాతిథ్యాన్ని స్వీకరించుట, అంటే రాజ్యపాలన చేస్తూ వారి కోరికపై కొంతకాలము, అంటే ఇక్కడ విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు మనం విన్నాం కదండి, ఈయన విజయనగరం రావడము, ఆయన రాజాధిపత్యాన్ని ఆయనకి ఇవ్వడము, ఆయన కొంతకాలం దాన్ని పరిపాలించడము, వారి కోరికపై కొంతకాలం అక్కడే గడపడము జరిగింది. ఆ తర్వాత సమయంలో ఆయన క్రీస్తు శకము 1521 ఫిబ్రవరి 8వ తేదీన శ్రీకృష్ణదేవరాయల వారికి సంభవించిన ఆయనకి కుహు అనే ఒక రోగం అనుకోండి, అలాంటిది, దాన్ని కూడా తప్పించారటండి ఈయన రాకుండా వ్యాసరాయల వారు. వారి ఆస్థానములో రాజగురువులుగా గౌరవాన్ని పొందారు. ఈ విధంగా ఆయనకి వచ్చిన ఒక ఇదిని తగ్గించి ఆయన కూడా ఒక ఆస్థానములో ఒక మంచి గురువుగా గౌరవాన్ని పొందారండి. ఎవరు, వ్యాసరాయల వారు. అలాగా 12 సంవత్సరాలేమో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుని పూజా కార్యక్రమాలు కూడా ఈయనే చేశారటండి. చూడండి, శ్రీనివాసుని యొక్క పూజా కార్యక్రమాలు కూడా ఈయనే చేశారంట. చేసి ఆ పూజా కార్యక్రమాలను చేసి కలియుగ దేవునిగా అనుగ్రహమునకు పాత్రులై ఆ కలియుగ దైవానికి కూడా ఈయన మరి చూడండి, భగవత్ సేవ చేసుకుంటే అనుగ్రహం ఉండకుండా ఎలా ఉంటుంది? ఈయనకి మంచి అనుగ్రహము ఆశీర్వాదము లభించింది. ఆ శ్రీనివాసుడు కూడా
ఈయన్ని ఆశీర్వదించారు. విజయనగరంలో రాజగురువుగా కొంతకాలము గడిపిన పిదప శ్రీ వ్యాసరాయల వారు శ్రీకృష్ణరాయలకి అనేక ఆశీర్వచనములు చేసి ఈయన చక్కగా శ్రీకృష్ణదేవరాయల గారికి మంచి ఆశీర్వాదాలు ఇచ్చి సెలవు తీసుకుని తిరిగి మత ప్రచారము సాగించటకు బయలుదేరిపోయారండి. మళ్ళీ మళ్ళీ దేశాటనకి వచ్చేసారంట. ఆయన దగ్గర మెల్లగా సెలవు తీసుకుని ఆయన అంతా కుదిరి పడిన తర్వాత ఆయన దగ్గర శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరారండి దేశాటనకి. ఆ తర్వాత శ్రీకృష్ణరాయ ప్రభువు అప్రతిహతముగా రాజ్యపాలన సాగించి శ్రీకృష్ణదేవరాయలు రాజ్యపాలన చేసుకున్నాండి. క్రీస్తు శకం 1530 సంవత్సరంలో స్వర్గస్థులైనారు. ఎవరు? ఆ తర్వాత శ్రీకృష్ణరాయ ప్రభువు అప్రతిహతముగా రాజ్యపాలన సాగించి క్రీస్తు శకము 1530 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత సుమారు 9 సంవత్సరాలకు అనగా క్రీస్తు శకం 1539లో శ్రీ వ్యాసరాయల వారి 93 సంవత్సరాలు లో హంపి మహాక్షేత్రం నందు ఆయన కూడా సమాధి. ఎలాగా? శ్రీకృష్ణదేవరాయల వారు వచ్చి 1530లో అయితే ఈయనకి 93 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈయన కూడా హంపి క్షేత్రానికి వచ్చేసి అక్కడ ఈయన సమాధి అయ్యారటండి. మరి ఈ చరిత్రలోని శ్రీ వ్యాసరాయల వారి గురించి ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయంటండి. కొన్ని విశేషాలు అవి ఉన్నాయంట. అవి ఈ విధముగా 2వ జన్మలో వ్యాసరాయలు ఈ అవతారంలో శంకుకర్ణుడు ద్వైతమత ప్రవర్తక హరిభక్తిని ప్రబోధించాడు. ఇది 2వ జన్మలో కూడా వ్యాసరాయలుగానే ఈ హరిభక్తిని అందరికీ ప్రబోధించారండి. ఆయన చెప్పాడు కదా, 3 జన్మల వరకు నువ్వు హరి యొక్క నామస్మరణని, హరి గురించి నువ్వు అందరికీ చెప్పాలి అని చెప్పారు కదా. అదే విధంగా ఈయన 2వ జన్మలుగా వ్యాసరాయలుగా జన్మించి ఆయన కూడా ఈ యొక్క నామస్మరణ, హరి నామస్మరణ చేయించాడండి అందరి చేత. ఈ ప్రభుత్వాన్ని, ప్రజల్ని, రాష్ట్రాలని, దేశాలని కూడా ఆయన తిరిగి పరిపాలించి అందరి చేత హరినామస్మరణ చేయించాడండి. అదండి. మరి రేపొద్దున్న 3వ అవతారంలో ఆయన ఏ విధంగా ఉంటారో మరి తెలుసుకుందామా? అంతవరకు జై రాఘవేంద్ర ఆయన మహా.